తిరిగినోడిని తిరిగి ఒకసారి హరీష్ గారు అడుగుదాం. హరీష్ గారు ఆనకట్ట మార్చారు. హరీష్ గారు భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా విచారణకు పిలిచారు. ఓకే, హరీష్ రావు విచారణ అయిపోయింది, కేసీఆర్ విచారణ అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ మీరు యాజ్ గా యాక్సెప్ట్ చేస్తారా భారతీయ జనతా పార్టీ? ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చేసే రిమార్క్స్ ను నేను ఒక్కటే కోరుతున్నా, మన దయాకర్ అన్న ఇదే చర్చలో ఉన్నారు, రవీందర్ రావు గారు ఉన్నారు, ఇద్దరు కూడా చట్టసభ సభ్యులు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ వచ్చింది, ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ రాగానే వెంటనే ఈ వర్షాకాల సమావేశాల కన్నా ముందే కాళేశ్వరం మీద ఒక 3-4 రోజులు స్పెషల్ సెషన్ పెట్టమనండి. ఎవరి రేవంత్ రెడ్డి మిత్రుడు, తెలుగుదేశం పార్టీ మిత్రుడు, మీకు అత్యంత సన్నిహితుడు, అడగొచ్చు కదా ఆయన. నేను ఆల్రెడీ ఆయన తనకు లెటర్ ఇచ్చారా? ఇచ్చిన మీకు పూర్వాశ్రమంలో మీరు దగ్గర వ్యక్తి కదా రేవంత్ రెడ్డికి. అది వ్యక్తిగతంగా ఎవరికి ఏమి సంబంధాలు ఉన్నాయనేది పక్కన పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ గారికి, అందరికి కూడా నేను ఇచ్చిన. ఈ ప్రజలు చాలా ఈ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక చర్చ ఎందుకు జరగాలి అని అంటే తెలంగాణ సమాజానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి కానివ్వండి, దాంట్లో జరిగిన లోపాలు కానివ్వండి, దాని వల్ల అపారమైన నష్టం జరిగింది. రాష్ట్రం దివాలా అవినీతి జరిగిందా? అవినీతి 100% జరిగింది. మరి కేంద్రం బాధ్యత లేదా అవినీతి జరిగితే? తప్పకుండా ఉంది. నేను ఇప్పటికి కూడా వ్యాప్కోస్ ఎవరు డిజైన్ ఇచ్చింది? వ్యాప్కోసే కదా. ఆ వ్యాప్కోస్ డిజైన్ ఇచ్చిన ఆయన 48 జైల్లో ఉన్నాడు అంటారు. తుమ్మిడేటి డిజైన్ ఇచ్చింది కూడా వ్యాప్కోసే. మరి అటంటే అటు తొమ్మిడేటి అన్నారు, ఇటు మేడిగడ్డ అన్నారు. అది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమన్నా అంటే ఏమంటుందంటే రీడిజైన్ మేం కాదు, వ్యాప్కోస్ చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటున్నారు. అది వ్యాప్కోస్ కన్సల్టెంట్ అండి. అది ఏదో స్టాట్యూటరీ బాడీ కాదు. నేనేమంటున్నా అంటే, నేను ఒక్కటి చెప్తున్నా, ఈ ప్రజలకు వాస్తవాలు, ఎందుకంటే దీనివల్ల అపారమైన నష్టం జరిగింది, ప్రజలకు కూడా తెలవాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, తప్పిదాలు కానివ్వండి మళ్ళీ రిపీట్ కావద్దు. దాంతో తెలంగాణ సమాజానికి ఈ నష్టం జరిగిందని పూడ్చే ప్రయత్నం మనం చేయాలి. ఎట్లా దానికి కార్యాచరణ తీసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ ఏంది అనేది మొత్తంగా కూలంకుషంగా చర్చ జరగాలంటే ఇవి అన్ని విషయాలు ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వండి, అధికార పక్షం. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి స్పెషల్ సెషన్ అడిగారు, మీరు కాళేశ్వరం గురించి స్పెషల్ సెషన్. డెఫినెట్లీ. కానీ మనందరికంటే ఈ విషయంలో ఎఫెక్టెడ్ పార్టీ హరీష్ గారు, అందుకని వాళ్ళు పిలిచాం. తుమ్మిడి ఎట్టి కడితే ఆయన నియోజకవర్గంలోనే కట్టాలి. మీ నియోజకవర్గంలో కూడా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తుండే? మా నియోజకవర్గం 50,000 ఎకరాలు. 50,000 అనుకున్నది. అబ్బో, ఒక్కటే నియోజకవర్గంలో 50,000 అంటే పెద్దది. భరత్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మేము. మాకు మీ దగ్గర ముంపు ఉండదా మరి కడితే? మా దగ్గర ముంపు ఏం లేదు. మహారాష్ట్రలో 2,000 ఎకరాల ముంపు. అది 1,500 నుంచి 2,000 ఎకరాలు. మాకు చుట్టూ నీళ్ళండి. ఒకవైపు వార్దా నది, ఇంకోవైపు వైన్గంగా నది, ఇంకోవైపు ప్రాణహిత, ఇంకోవైపు పెద్దవాగు, ఎర్రవాగు, ఇట్లా ఎటు చూసినా నీళ్లే గాని మా చేన్లకు పొలాలకు సుక్క నీరు రాదు. దయాకరణ ఎన్నిసార్లు వచ్చాడు మా దగ్గరికి. వర్షపాతం చాలా ఎక్కువ కదా మీకు? ఆధారపడి వర్షపాతం చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు జరిగినంత అన్యాయం ఎవ్వరికి జరగలేదు. ఇట్లా జరుగుతుంది అనుకుంటే అసలు ఈ ఉద్యమంలో పాల్పంచుకునేటోళ్ళమే కాదు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం జరిగింది, బిఫోర్ తెలంగాణ కాదు. మొత్తం బిఫోర్ తెలంగాణలో కూడా ఈ హెడ్ వర్క్స్ మొదలు పెట్టకుండా టెయిల్ వర్క్స్, ఏదైతే కెనాల్ వర్క్ మొదలు పెట్టడంలో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఉంది. దాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కాలువలు తవ్విస్తారా అండి? ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి మీరు బ్యారేజ్ మొదలు పెడితే అప్పుడు ప్రకాష్ గారు అన్నది నేను ఒప్పుకుంటా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో కూడా 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఒప్పించడం పెద్ద కష్టం కాదు. కాబట్టి మొదటి తప్పిదం చేసింది కాంగ్రెస్ అయితే దాన్ని ఇంకా మా కడుపు కొట్టి మా నోటికాడి ముద్దను ఎత్తుకపోయి మాకు అన్యాయం చేసి తీరని శోకం మిగిల్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చి మాకు ఏం లాభం జరగలేదు. మా నీళ్లు పోయినాయి, మా నిధులు పోయినాయి. అదే మహారాష్ట్ర వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తామని మహారాష్ట్రలో ఉన్న గ్రామాలు కూడా మన దగ్గర కలుస్తామంటే మీరు అన్యాయం జరిగింది అంటున్నారు.
ఇమ్మీడియట్ గా నాకు అడిగితే మహారాష్ట్ర నేను గ్రామాలు కూడా వద్దని బతిలాడుతున్నా. మహారాష్ట్ర గ్రామాలు కూడా తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి అని ఉద్యమం చేసాయి కదా ఒక నేను అసెంబ్లీ సాక్షిగా నేను కూడా చెప్పిన ఆ, అటు మహారాష్ట్ర బాగా డెవలప్ అవుతుందండి. మేము మాతృభాష తెలుగు మర్చిపోయి మరాఠీ నేర్చుకుని మేము ఒక 10 సంవత్సరాలు మహారాష్ట్రలో ఉండి డెవలప్ అయ్యి వస్తామని ముఖ్యమంత్రి గారికి చెప్పినారు. అదేంటి టిఆర్ఎస్ అప్పుడు క్యాంపెయిన్ చేసింది టీఆర్ఎస్ క్యాంపెయిన్ రవీంద్రరావు గారు, వాస్తవం కదా? మహారాష్ట్రలో అప్పుడు మహారాష్ట్ర పంచాయతీలు వాళ్ళ మాటలన్నీ బాబ్లీ దగ్గర నిజామాబాద్ డిస్టిక్ లోనే అక్కడ రిజల్యూషన్ చేసే 40 పంచాయతీలు వాళ్ళు రైతు బంధు కోసం చేశారు భరత్. రైతు బంధు మాకు రావట్లేదు, మేము తెలంగాణలో ఉంటే మాకు ఎకరానికి 5,000 రైతు బంధు వచ్చేదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి బస్సులు వేసుకొని వచ్చి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఆ పరిమితమైన కారణం కోసం రాష్ట్రాలు మారడం అనేది కరెక్ట్ కాదు. ప్రకాష్ గారు ఇప్పుడు కేసీఆర్ కమిషన్ విషయం